మా బావకు పానం జ్వరం మంచిగా లేదు. పుష్ప గెటప్ వేసుకొని అప్లోడ్ చేసిన. ఎప్పటికి మా బావ హుషారు ఉంటుండే, ఎప్పుడు నవ్వుతూ ఉంటుండే. ఒకటేసారి ఇట్లా అయ్యేసరికి ఏం చేయాలో నాకు కూడా తెలుస్తలేదు. ఫామ్ హౌస్ లో ఒక దావత్ ఉంటే పోయింటి, ఆ వీడియో కూడా పెట్టినా కదా. ఈ రోజు అయితే మరీ ఘోరంగా ఉన్నది పానము. అందరు కామెంట్లలో అడుగుతారు వీడియోలు ఎందుకు పెడతలేరు అని. ఇంజక్షన్లు అంటే నాకు చాలా భయము. నేను సోషల్ మీడియాలోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు కూడా ఇగో చెమటలు పడుతున్నాయి. ఇగో మాట్లాడుతున్నా, చెమటలు పడుతూనే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. 2-3 రోజుల నుంచి మేము వీడియోలు పెడతలేము. అందరు కామెంట్లలో అడుగుతారు వీడియోలు ఎందుకు పెడతలేరు అని. మా బావకు పానం జ్వరం మంచిగా లేదు. ఎప్పటికి మా బావ హుషారు ఉంటుండే, ఎప్పుడు నవ్వుతూ ఉంటుండే. ఒకటేసారి ఇట్లా అయ్యేసరికి ఏం చేయాలో నాకు కూడా తెలుస్తలేదు. ఒకసారి మా బావనే చెప్తాడో ఏమైందో రండి. మా బావ లోపల రూమ్లో వండుకుండు. లైట్ వేస్తా. బావా 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 2-3 రోజుల నుంచి వీడియోలు చేస్తలేము కదా. కామెంట్లలో అందరు అడుగుతుర్రు ఎందుకు వీడియోలు చేస్తలేరు అని. ఓసారి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నాకు 2-3 రోజుల నుంచి పానం బాగాలేదు. అయితే ఈరోజు అయితే మరీ మొత్తం సుస్థ అయిపోయింది పానము. మొన్న ఒక వీడియో అప్లోడ్ చేసిన, పుష్ప గెటప్ వేసుకొని అప్లోడ్ చేసిన. మరి ఆ వీడియోకు అంటే ఆ వీడియో ఈరోజు పబ్లిష్ చేసిన, మొన్ననే షెడ్యూల్ పెట్టి ఈరోజు పబ్లిష్ చేసిన. ఈరోజు ఆ వీడియో మరి దిష్టి అయిందా ఏమైందా తెలుస్తలేదు. ఈరోజు అయితే మరీ ఘోరంగా అయిపోయింది పానము. బాగా ఫీవర్ వచ్చింది. మొన్న ఫామ్ హౌస్లో ఒక దావత్ ఉంటే పోయింటి, ఆ వీడియో కూడా పెట్టినా కదా. ఆడికెళ్ళి వచ్చి నుంచి కొంచెం సుస్తే ఉండే పానము. ఈరోజు అయితే మరీ ఘోరంగా ఉన్నది పానము. దవాఖాన కూడా పోయినా, ఓన్లీ గోళీలు తీసుకున్నా. ఇంజక్షన్లు అంటే నాకు చాలా భయము. అయితే ఒక 2-3 రోజుల రికవర్ అవుతుందని చెప్పింది డాక్టరు. ఈ 2-3 రోజుల్లో మళ్ళీ మీ ముందుకు వీడియోలతో వస్తాము. మళ్ళీ మీ అందరినీ తప్పకుండా నవ్విస్తాము. ఈ మధ్యలో సెంటిమెంట్ వీడియోలు కూడా చేస్తున్నా నేను. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, చాలా బాగా చేస్తున్నావు అన్న. కామెడీ వీడియోలు చేసినా కూడా సెంటిమెంట్ వీడియోలు మంచిగా చేస్తున్నావు అంటారు. మీరు కూడా ఒకసారి చెప్పండి, సెంటిమెంట్ వీడియోలు చేయాలా వద్దా అని. ఎందుకంటే నేను సోషల్ మీడియాలోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ నుంచి కామెడీ వీడియోలు చేసుకుంటూ వచ్చిన. ఈ 2 నెలల నుంచి సెంటిమెంట్ వీడియోలు చేస్తున్నా. అవి కూడా బాగానే పోతున్నాయి, బాగానే ఆదరిస్తారు. కామెంట్లు కూడా మంచి మంచి కామెంట్లు పెడతారు. మీరు ఈ వీడియో కింద చెప్పండి, సెంటిమెంట్ వీడియోలు, ఎమోషన్ వీడియోలు చేయాలా లేదని. చేస్తా, త్వరలోనే మీ ముందుకు వస్తా, మిమ్మల్ని నవ్విస్తా, సెంటిమెంట్ వీడియోలు కూడా చేస్తా. కాకపోతే ఒక చిన్న డౌటు, ఆ లేడీ గెటప్ కదా, కొంచెం దిష్టి అయినట్లు అయిందేమో అని అదొక డౌట్ అంతే. గొంతు మాట్లాడడానికి వస్తలేదు అసలు. ఇప్పుడు కూడా ఇగో చెమటలు పడుతున్నాయి. ఇగో మాట్లాడుతున్నా, చెమటలు పడుతూనే ఉన్నాయి. అందరూ నవ్వుతూ ఉండాలి, అందులో మేము ఉండాలని నేను ఆ దేవుని ఎప్పటికీ కోరుతూనే ఉంటా. బాయ్ ఫ్రెండ్స్, త్వరలోనే మీ ముందు కామెడీ వీడియోలతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ.